నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. చిత్తూరు కుప్పం నుంచి నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ అభ్యర్థి భరత్ 35 ఏళ్లుగా కుప్పం ప్రజలను మోసం చేస్తున్నారని వైసీపీ మంత్రి విమర్శ. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాధవీలత భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం కార్యకర్తలతో భారీ ర్యాలీ. భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్. ఎమ్మెల్యేలకు వెన్నుదన్నుగా ఉంటూ భువనగిరిని అభివృద్ధి చేస్తానని హామీ. చిత్తూరు జిల్లా కుప్పంలో నామినేషన్ దాఖలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీ సంఖ్యలో కార్యకర్తలు కుప్పం చెరువు కట్ట నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ కార్యక్రమంలో ప్రసంగించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో చంద్రబాబును ఓడించడం ఖాయమని అన్నారు. గత 35 ఏళ్లుగా కుప్పం ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని అన్నారు. కుప్పం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేసిన అనంతరము మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నామినేషన్ కార్యక్రమంలో ఎవరైనా బయట రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు పాల్గొన్నట్లు నిరూపిస్తే నామినేషన్ విత్డ్రా చేసుకుంటానని, టీడీపీ నేతల చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఈరోజు ర్యాలీని ఉద్దేశించి తమిళనాడు నుంచి, ఆంబూర్ నుంచి, ఇంకెక్కడెక్కడో నుంచి కొన్ని వీడియోలు సంపాదించి ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసి మేము అక్కడి నుంచి తీసుకొస్తామన్నాం, ఇక్కడ నుంచి తీసుకొస్తామని వాడు కూడా వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా నా పేరు ఇది, నేను పలానా ఊరోడిని నాకు చెప్పినారు, నా పేరు ఇది, నేను పలానా ఊరోడిని నాకు చెప్పినారు. ఎవడైనా అంటే నాకు జనరల్గా తెలియక అడుగుతా ఉన్నాను, ఎవడైనా బయట ఊరు నుంచి మనుషుల్ని తీసుకొని రమ్మంటే వాడి పేరు ఊరు చెప్పి వాడు ఏందో కనుక్కొని వాడిని తీసుకొని రమ్మని చెప్తారా అనేటటువంటి మినిమం కామన్ సెన్స్ ఈ టీడీపీ వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు. నేను ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు చెప్తా ఉన్నా, నేను ఒక్క మనిషినైనా కాన్స్టిట్యున్సీ బయట నుంచి తీసుకొని వచ్చుంటే నామినేషన్ అని మీరు ప్రూవ్ చేయగలిగితే విత్డ్రాయల్ మీకు ఓపెన్గా ఇచ్చేస్తాం. అదే మీ నామినేషన్లో మీరు చేసుకున్నటువంటి ఈ చెత్త పనులు ఏదో చేష్టలన్నీ కూడా మేము చేస్తామనేటటువంటి భ్రమలో మీరుంటే మాత్రం మాకు అంత అవసరం లేదు, ఆ గాచారం మాకు లేదు. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ బూత్కి వెళ్ళినా కూడా. హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మాధవీలత. ఈ నేపథ్యంలో పాతబస్తీ ఉప్పుగూడ డివిజన్ కాళీమాత దేవాలయం ప్రాంగణం నుండి నామినేషన్ కు మద్దతుగా బీజేపీ జిల్లా ట్రెజరర్ పొన్న శ్రీనివాస్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ జాలింగం చిరంజీవి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చంద్రయానగుట్ట అసెంబ్లీ కన్వీనర్ గ్యార ప్రభాకర్, జనరల్ సెక్రటరీ కౌడి మహేందర్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం చార్మినార్ ప్రాంగణంలోని భాగ్యలక్ష్మి అమ్మవారికి మాధవీలత ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యకర్తల ర్యాలీతో హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.
నాయకత్వం మోడీ గారి నాయకత్వం धन्यवाद कहता हूँ। భువనగిరి లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి తన నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారి హనుమంత్ కె జెండగేకి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నకిరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి దీవెనలు, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో నామినేషన్ వేశానని, సీఎం రేవంత్ రెడ్డి రైతులకు 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 వరకు చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం అభివృద్ధి, సంక్షేమమే అని, ఎమ్మెల్యేలకు వెన్నుదన్నుగా ఉంటూ నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేస్తానని అన్నారు. గారికి దాఖలాలు చేయడం జరిగింది. అయితే మా సోదరులు ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా విశ్లేషించారు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ గత 150 రోజుల పాలన మీద, కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి మీద, భారతదేశంలో ఉన్న పరిస్థితులు, బీఆర్ఎస్ పార్టీ గతంలో 10 ఏళ్లు నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్నటువంటి తెలంగాణను ఎలా తుంగలోకి తొక్కిన విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించి వారి నుంచి విముక్తి కోసం కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఈరోజు ప్రభుత్వంలోకి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మా మంత్రివర్యులు అందరూ కూడా రాత్రి పగలు కష్టపడుతూ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి, ఇటువంటి ఆర్థిక పరిస్థితిలో కూడా అది అధిగమించి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే ప్రక్రియలో మొన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మన ర్యాలీ కార్యక్రమంలో కూడా లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెప్పడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 కల్లా ఇస్తామని చెప్పి. అది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్లు పాలించి ఈ 100 రోజుల పాలన మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రజలను మళ్ళీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు సీరియస్ గా మూసీ ప్రక్షాళన గురించి ఇప్పుడే వీరేశన్న చెప్పినటువంటి పెండింగ్ ప్రాజెక్టుల మీద ఆయనకు ఒక క్లారిటీ తోటి ఇక్కడ మన భువనగిరి పార్లమెంట్ నియోజక ప్రజలకు వాగ్దానం చేసిపోవడం జరిగింది. దాంతోపాటు ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అబ్కీ బార్ 400 అంటుండు. మనం అప్రమత్తంగా ఉండాలి. అబ్కీ బార్ 400 అనడానికి కారణం ఏంటంటే పార్లమెంట్లో
2/3 మెజార్టీ పైన వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ ని మార్చే ప్రయత్నం చేస్తుండనేది మనం గమనించాలి. ఎందుకంటే గతంలో ఆయనకు ఉన్నటువంటి మంత్రులు ఎన్నోసార్లు ఈ విషయాన్ని చెప్పకనే చెప్పిర్రు. ఈ రోజు మనం అందరం దాని గురించి మాట్లాడుతున్నామని మళ్ళీ నరేంద్ర మోడీ గారు క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుండే. కానీ వాస్తవంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మన భారతదేశంలో కుల మతాలకు అతీతంగా. అనంతపురం కళ్యాణదుర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తలారి రంగయ్య నామినేషన్ కార్యక్రమం బుధవారం హఠాహసంగా జరిగింది. బుధవారం తన ఇంటి నుండి బయలుదేరిన రంగయ్య సర్వమత ప్రార్థనలు జరిపించారు. ఇంటికి సమీపంలోని జమ్మి చెట్టుకు పూజలు చేశారు. ర్యాలీలో దారిలో ఉన్న వాల్మీకి విగ్రహము, గాంధీ విగ్రహము, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఊరేగింపుగా వెళ్లి ఆర్జీఓ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు బోయ తిప్పేస్వామి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎంఎల్ మోహన్ రెడ్డి, ఉమామహేశ్వర్ నాయుడు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీ రెబల్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమాన్ని ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. పుట్టపర్తిలో అన్ని మండలాల నుంచి వేలాది మంది ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. శిల్పారామంలో వేలాది మంది అభిమానులు పూల వర్షం కురిపిస్తూ పెద్ద ఎత్తున బాణాసంచాలు కాల్చి స్వాగతం పలికారు. టీడీపీ రెబల్ అభ్యర్థి సిమెంటు పోలన్న తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి బుధవారం మధ్యాహ్నం 2:15 సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో నామినేషన్ వేయడం జరిగింది. అయితే నేను వాట్సాప్ల ద్వారా గుండా, ఫోన్ల ద్వారా గుండా కొంతమందిని పిలిచి నేను నామినేషన్ వేయాలనుకున్నాను. అయితే వాట్సాప్లు చూసి, మీడియా పిలుపు చూసి, పేపర్ మీడియాలో చూసి చాలామంది మా కులస్తులు అయితేనేమి, బీసీ కులాలు అయితేనేమి, ఎస్సీ ఎస్టీ కులాలు అయితేనేమి, మైనార్టీలతో సహా బ్రహ్మరథం పట్టారు.
ఇంతమంది వస్తారనేది నేను కలలో కూడా అనుకోలే. ఒక రోజు చాలా శుభదినంగా, ముఖ్యమైన రోజుగా, ఒడ్డెర కులానికి స్వతంత్రం వచ్చిన రోజుగా నేనైతే భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఈరోజు పెట్టడానికి కారణం, పుట్టపర్తి నియోజకవర్గం నందు ఒడ్డే సిమెంట్ పొలన గారిని ఇండిపెండెంట్గా వేయించడానికి కేవలం వాట్సాప్ ద్వారా, పేపర్ మీడియా ద్వారా తెలియజేస్తే ఈరోజు వేలాది మంది జనం వచ్చి బ్రహ్మరథం బట్టి ఈ కార్యక్రమాన్ని, నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మొదట ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్న ఓటరు మహాశ్రీలకు, అక్క చెల్లెళ్లకు, అనంతపురం జిల్లా తాడిపత్రి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గాంధీ సర్కిల్ నుండి భారీ జనసమూహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కె రమేష్ రెడ్డి, హెచ్ ఫయాజ్ బాషా, అడ్వకేట్ శ్రీనివాసులతో కలిసి నామినేషన్ కేంద్రానికి చేరుకొని ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాంభూపాల్కి పత్రాలు అందజేశారు. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాడిపత్రిలో మరోసారి భారీ మెజారిటీతో వైఎస్ఆర్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం ధర్మవరం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో సరియైన సెలక్షన్ చేసుకునేందుకు ప్రజలకు ఇంకా 18 రోజులే మిగిలిందని, ధర్మవరం నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడిపే ఏకైక వ్యక్తి సత్యకుమార్ అని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 16 రాష్ట్రాల్లో తన ప్రభుత్వాన్ని నెలకొల్పి ప్రజలకు అనువైన పరిపాలన అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కమతం కాటమయ్య, చిగిచెర్ల మహేష్, జనసేన పార్టీ నాయకులు బెస్స శ్రీనివాసులు, బీజేపీ నాయకుల జింకా చంద్రశేఖర్, గుండా పుల్లయ్య, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. ధర్మవరం నియోజకవర్గంలో ఎలక్షన్లు, ప్రజల సెలక్షన్కి కాలం చాలా దగ్గరికి వచ్చేసింది. నిన్నటితో మా కూటమి అభ్యర్థి సత్యకుమార్ గారు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలందరూ వారి అభిమానాన్ని, దాంతోపాటు గెలవాలనే కోరికను ధర్మవరం మొత్తం వీక్షించేటట్టుగా ప్రజలందరూ కలిసి వచ్చి సత్యకుమార్ గారితో పాటు మేము ఉంటాం, ఆ గెలుపులో మేము భాగమవుతామంటూ బ్రహ్మాండమైన ర్యాలీని తీసి అనుకున్న దానికంటే ర్యాలీని మేము అనుకున్న సమయం కంటే కూడా ఎక్కువ సమయం పట్టేలాగా, అంటే లాస్ట్కి జనం ఎక్కువైపోయి ర్యాలీలో మేము కూడా ర్యాలీని మధ్యలో ఆపుకొని, అంటే పూర్తి స్థాయిలో ఫినిష్ చేయలేక టైము తక్కువైపోయి దిగి అక్కడి నుంచి ఆటోలో వెళ్ళి నామినేషన్ చేసే పరిస్థితి.
ఈరోజు ఆ ప్రజలందరికీ కూడా, ధర్మవరం ప్రజలందరికీ కూడా అంతటి అభిమానం చూపించినందుకు వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ కొత్త వ్యక్తి ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారో అంటే ప్రజలు అంత గుండెలకు హత్తుకునేటట్టుగా ఆయన రిసీవ్ చేసుకోవడం, దాంతోపాటు మా జీవితాల్లో ఒక మార్పు తీసుకురాబోతున్నాడు సత్యకుమార్ అనే వ్యక్తి ఈ నియోజకవర్గంలో అనే ఒక నమ్మకాన్ని కూడా వాళ్ళు పెట్టుకొని ముందుకు వస్తున్న విధానాన్ని చూస్తుంటే ఈ 24 ఎలక్షన్లో ఖచ్చితంగా కూటమి అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి సత్యకుమార్. కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ సోలార్ ఉత్పాదకతను పెంచడం కోసం సోలార్ పాలసీని తీసుకొచ్చి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ కేవలం 5.8 గిగావాట్లు ఉంటే దాన్ని ఇవాళ 200 గిగావాట్లకు తీసుకెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ కూడా దేశవ్యాప్తంగా 16 సోలార్ పార్కులు ఇస్తే ఆంధ్రప్రదేశ్కు 4 సోలార్ పార్కులు ఇచ్చింది. అయితే ఏ ఉద్దేశంతో ఈ పాలసీని తీసుకొచ్చారో, ఏ ఉద్దేశంతో భవిష్యత్తులో కరెంటు కొరత లేకుండా చేయాలని నరేంద్ర మోడీ భావించారో దాన్ని నీరు గార్చే ప్రయత్నం ఇక్కడ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తాం. దానికి 2 ప్రధాన కారణాలు. దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి, సొంత కంపెనీలు కట్టబెట్టడం ఒకటైతే, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈగుళ్ల పద్మారావు రాహ్మద్ నగర్ లోని పాదయాత్ర చేస్తూ ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలతో కోరారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరియు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు కుప్పం నుంచి నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ అభ్యర్థి భరత్ 35 ఏళ్లుగా కుప్పం ప్రజలను మోసం చేస్తున్నారని వైసీపీ మంత్రి విమర్శ. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాధవీలత భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అనంతరం కార్యకర్తలతో భారీ ర్యాలీ. భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్. ఎమ్మెల్యేలకు వెన్నుదన్నుగా ఉంటూ భువనగిరిని అభివృద్ధి చేస్తానని హామీ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.